2012-13 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి 7.6% నమోదు కాగలదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ అంచనా వేస్తోంది. 2011-12లో దేశ జీడీపీ 6.8%గా గణించిన ఆ సంస్థ మందకొడిగా ఉన్న ఆర్థిక వృద్ధి వేగాన్ని పెంచడానికి తాజా బడ్జెట్లో చర్యలేం తీసుకోలేదని పేర్కొంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ తాజా నివేదిక 2012-13 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి సమర్పించిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని తేల్చి చెప్పింది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే సంస్కరణలు వేటిని బడ్జెట్లో ప్రకటించలేదని కుండబద్దలు కొట్టింది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థలో ఏ క్రియాశీలత ఉండే అవకాశాలు లేవని, మందకొడితనం యథాతథంగా ఉంటుందని వివరించింది. అందువల్ల జీడీపీ 2011-12లో 6.8%గాను 2012-13లో 7.6%గాను మాత్రమే ఉండగలదని అంచనా వేసింది. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని, సేవల పన్నుని పెంచడం, టోకు చిల్లర వ్యాపారాలపై ద్రవ్యోల్బణ పరంగా ఒత్తిడి పెంచుతుందని సీఎంఐఈ పరిశీలన. అదే సమయంలో ద్రవ్యోల్బణం పెరిగినా కూడా డిమాండ్ తగ్గే అవకాశాలు ఏమాత్రం లేవని అంచనా. 2012-13 సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 6.5%గా ఉండవచ్చని భావిస్తోంది. గత 2 ఆర్థిక సంవత్సరాల్లో ఉన్న 9-10% ద్రవ్యోల్బణ స్థాయి మాత్రం తప్పనిసరిగా తగ్గుతుందని అంచనా వేస్తోంది. దానివల్ల సంవత్సర ద్వితీయార్థంలో వడ్డీ రేట్లు కొంత తగ్గుముఖం పట్టే అవకాశముందని భావిస్తోంది. 2012-13లో పారిశ్రామిక రంగమే దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన దోహదకారిగా ఉండగలదని సీఎంఐఈ అంచనా. గతేడాది 4.1%గా ఉన్న పారిశ్రామిక వృద్ధి ఈ సంవత్సరం 6.7%కి చేరగలదని లెక్కిస్తోంది. గనుల రంగం పునర్వికాసం, ఉత్పాదక రంగంలో వేగవంతమైన వృద్ధి, విద్యుదుత్పాదనలో భారీ పెరుగుదల పారిశ్రామిక వృద్ధికి కారణాలు కాగలవని విశ్లేషిస్తోంది. గతేడాది 4.1%గా ఉన్న ఉత్పాదక రంగ వృద్ధి 5.1%కి పెరిగే అవకాశాలున్నాయట. భారీ యంత్రాలు, విద్యుత్ పరికరాల్లోనే కాక లోహ, వస్త్ర పరిశ్రమల్లోనూ గణనీయమైన వృద్ధి నమోదు కాగలదని చెప్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 2.3%కి పడిపోయిన గనుల రంగం వృద్ధి 2012-13లో 5.5%కి పుంజుకోవచ్చని అంచనా. ముడి చమురు, సహజ వాయువుల ఉత్పత్తిలో పెరుగుదల ఈ విభాగంలో అభివృద్ధిని వేగవంతం చేయవచ్చు. ద్రవరూప సహజ వాయువుల దిగుమతి పెరుగుదల, బొగ్గు, యురేనియంల లభ్యత మెరుగుదల, వర్షపాతం సాధారణ స్థాయిలో ఉంటుందన్న అంచనాల వల్ల విద్యుత్ రంగంలో ఏకంగా 13.2% వృద్ధి నమోదు కాగలదట. ఇక సేవల రంగంలో భారీ వృద్ధి లేకపోయినా గత ఏడాది కంటే కొంచెం ఎక్కువగా 9.3%గా నమోదు కాగలదని సీఎంఐఈ అంచనా వేస్తోంది.